ఇక్కడ రైతు మన యొక్క కల్కి కొట్టడం జరిగింది. మనం ఆ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. కొట్టిన తర్వాత రైతు ఏమనుకుంటున్నాడో కల్కి గురించి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు వల్లాపురం కాంతారావు అండి. ఏ ఊరండి? మా సిరిపురం. ఏ మందు కొట్టారండి? కల్కి కొట్టినామండి. ఎన్ని రోజులు అవుతుందండి కొట్టి వాళ్ళకి 6 రోజులు అవుతుందండి. కొట్టక ముందు ఏమున్నాయండి? కొట్టక ముందు పిండి నల్లి, ఎర్ర నల్లి బాగా విపరీతంగా ఉంది. ఎర్రంగా ఉంది చేను కూడా. చేను బాగా చూడడానికి బాగా నాకే అనుకూలంగా లేదు. కొట్టిన తర్వాత కల్కి కొట్టిన తర్వాత మంచిగా ఉందండి. నలుపు వచ్చింది. నలుపు వచ్చింది, గ్రోతింగ్ వచ్చింది. నల్లి లేదు, పూతలు బాగా వచ్చినాయి. తెల్లదాం కూడా ఏం లేదు, క్లారిటీగా ఉంది. ఎంత హైట్ వచ్చిందండి? హైట్ చాలా నా మీద హైటే ఉందండి చేను. కొట్టక ముందు అసలు ఎర్రంగా ఉంది. బాగా నా చేను నాకే చూడబుద్ధి కాల. అదేలేనా? అది మంచిగా రైతులు కొట్టుకోవచ్చు అంటారా? కొట్టుకోవచ్చు, నీట్గా ఉంది. మీరు కొట్టి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుందండి? నేను కొట్టి వాళ్ళకి 6 రోజులు అవుతుంది. రోజు రోజుకి తేడా కనపడుతుంది. మన 4 రోజే బాగుంది, వాళ్ళకి 5-6 రోజులు ఇంకా బాగుంది. రైతులు అయితే కొట్టుకోవచ్చు.